ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో డీటెయిల్గా చెప్పడం జరిగింది మీరు. అండ్ ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందో ETF మీద కూడా మీరు సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా అనంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అంటే ఇది బెటర్ అని చెప్పేసి చెప్పారు. సరే, జనరల్గా స్టాక్ మార్కెట్ ఇలా ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. రీసెంట్ న్యూస్ నుంచి కూడా ఆ విధంగానే ఉంది. అంటే మన ఆడియన్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది. ఈ పారామీటర్స్ అని కాకుండా జనరల్గా ఇప్పుడున్న దానికైతే ఏ బిజినెస్ ఐడియా తోటి వెళ్తే డెఫినెట్గా మనకి కొంతవరకు అయినా సరే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్ కానివ్వండి, ETF కానివ్వండి చూస్తూనే ఉంటారు, చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా జనరల్ సజెషన్ కోసం అయినా సరే ఈ మధ్య కాలంలో అంటే మార్కెట్లో అంటే నాకు నచ్చిన బిజినెస్ ఐడియా అంటే రిస్క్ అయినా సరే కొంచెం వర్త్ అనుకుంటే SG మార్ట్ అండి. కొంచెం ఇంట్రెస్టింగ్ ఐడియా అంటే ఎలా అంటారు? అంటే ఏ విధంగా? ఇదేంటంటే June 23 స్టార్ట్ చేశారు బిజినెస్ని. ఇది యాక్చువల్లీ SG మార్ట్, ఇది వేరే వాళ్ళ కంపెనీ అనమాట. దీన్ని APL అపోలో గ్రూప్ వాళ్ళు కొన్నారు. APL అపోలో అంటే స్టీల్ ఇండస్ట్రీలో ఒక మంచి ఎథికల్ మేనేజ్మెంట్ గ్రూప్ అనమాట వాళ్ళు. ఓకే. స్టీల్ ఇండస్ట్రీలో వాళ్ళు ఈ కంపెనీని కొన్నారు, SG మార్ట్ని. అంటే 2020 లాస్ట్ ఇయర్ కొన్నారు జూన్లో. ఓకే. ఎలా ఉంది సార్ ఓవరాల్ ప్రొఫైల్? ఈ కొన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దీన్ని లైక్ అమెజాన్ కనుక నీకు కస్టమర్స్కి ఎలా డెలివరీ చేస్తుందో కన్స్ట్రక్షన్ మెటీరియల్ని వీళ్ళు డెలివరీ చేస్తారు. పర్టికులర్గా స్టీల్ టైల్స్ ఇలాంటి అంటే ఆ ఏరియాకి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. మేజర్ ప్రొడక్ట్ మాత్రం స్టీల్ అనమాట. ఇంతకుముందు మనం ఎలా కొంటామంటే డీలర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటాం. ఇది అట్ట కాదు, ఆన్లైన్లో డైరెక్ట్గా నీకు స్టీల్ సంబంధించిన ఏమైనా కావాలంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించిన అన్ని వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు మనం. అవునా? ఇండియాలో ఇంతవరకు డిజిటల్గా స్టీల్ ప్రొడక్ట్స్ అమ్మే కంపెనీలు పెద్దగా లేవు. ఫస్ట్ టైం మీరు చెప్తుంటే కూడా వింటున్నాను నేను. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఈ-కామర్స్ సైట్లు. బట్ కొంచెం పెద్ద గ్రూప్ భారీగా మార్కెట్లో స్కేల్ ఉన్నాయి. అయితే ఆఫ్ బిజినెస్ అని ఒకటి ప్రైవేట్ కంపెనీ ఒకటి ఉంది, ఆఫ్ బిజినెస్ అంటారు, ఒక కంపెనీ ఒకటి ఉంది. బట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి మాత్రం ఇదే పెద్ద కంపెనీ, SG మార్ట్. ఓకే. ఆన్లైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ దీనికి? ఏమైనా సరే చైనాలో, అమెరికాలో మనం చూసుకుంటే నీకు ఆన్లైన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ 20% వరకు అచ్చంలో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటారు. 20% ఓవరాల్ మార్కెట్లో. ఇండియాలో లెస్ దెన్ 1% ఉంది డిజిటల్గా కొనేవాళ్ళు. ఈ ఏరియాలో వీళ్ళు ఆపరేట్ చేస్తారు ఇప్పుడు కొత్తగా. సిన్స్ లాస్ట్ ఇయర్ వీళ్ళు బీన్ చేశారు కాబట్టి ఒక 2-3 years పట్టిద్ది మనకి దాని గురించి బాగా అర్థం కావడానికి. బట్ వర్తి బిజినెస్ మోడల్ ఎందుకంటున్నానంటే ఇది స్టార్ట్ చేసింది స్టార్టప్ వాళ్ళు కాదు, APL అపోలో గ్రూప్ వాళ్ళు. APL అపోలో అంటే చాలా స్ట్రాంగ్ స్టీల్ సెక్టర్లో వాళ్ళు. ఓకే. వీళ్ళు మిగతా స్టీల్ కంపెనీలతో టైప్ అయ్యి దీన్ని SG మార్ట్ అని పెట్టేసి పేరు మార్చి దీన్ని ఆఫర్ చేస్తామంట. వీళ్ళు అప్పట్లో 5,000 పెట్టి షేర్ కొన్నారండి. తర్వాత దాన్ని స్ప్లిట్ చేసేసారు ఈచ్ షేర్ని. ఇప్పుడు ప్రస్తుతం ₹500 ఉంది ఒక షేరు. ప్రమోటర్ కొన్నది 450 కండి. అంటే ప్రమోటర్ కొన్న రేటుకి 400కే దొరుకుతుంది ప్రస్తుతానికైతే. ప్రమోటర్ కొన్నది 450కి ఓపెన్ ఆఫర్లో. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్న ప్రైస్ 400 ఇప్పుడు లైవ్లో ఉన్నది. ఓకే. బేసికల్గా ఇది 3 వర్టికల్ అండి. ఒకటి B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట. అంటే మీకు ఎవరైనా డీలర్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కావాలంటే డైరెక్ట్గా దినించి కొనుక్కోవచ్చు, అదొకటి ఉంది. రెండోది సర్వీస్ సెంటర్స్. ఎవరికైనా బిల్డర్స్కి కస్టమైజ్డ్ సర్వీస్ కావాలనుకో, రాడ్స్ కానీ ఏదైనా మెస్సింగ్ వైర్స్ కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని మెటీరియల్ వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. దానివల్ల ఏంటంటే నీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్ని మిగులుతాయి అనమాట. సో ఈ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. 3 B2C డైరెక్ట్ నార్మల్ కస్టమర్ కూడా అమ్ముతారు. ఓకే. B2B బిజినెస్ వర్టికల్, B2C ఉంది, ప్లస్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 3 వర్టికల్స్ ఉన్నాయి అనమాట. ఇండియా మొత్తం చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారండి. వీళ్ళ టార్గెట్ ఎంత అంటే 27 కల్లా 20,000 కోట్లు చేయాలండి సేల్స్. ఇప్పుడున్న సేల్స్ ఎంత? 2,000 కోట్లు పెట్టి 1 year. ఇప్పుడు 2,000 కోట్ల సేల్స్ ఉంది. 27 కల్లా అంటే ఇంకో 3 years కల్లా సేల్స్ 20,000 కోట్లు అవ్వాలి. అంటే 10x సేల్స్ అవ్వాలి. అయితే లో మార్జిన్ ఉన్న బిజినెస్ ఇది. అగ్రెసివ్గా వెళ్తున్నారు. చాలా అగ్రెసివ్. అవును. మార్జిన్స్ మాత్రం 2% మిగులుతాయి. D-మార్ట్కి 8% మిగులుతాయి. D-మార్ట్కి మొత్తం మిగిలేదు 8% మార్జినే. ఇప్పుడు నాకు అదే ఐడియా వచ్చింది. అంటే D-మార్ట్ ఫార్ములా ఏ విధంగా అయితే ఉంటుందో ఇది స్టీల్లో ఇది అప్లై చేసిన స్టీల్ అని కాదు, అన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఫీచర్లు. అవును, కన్స్ట్రక్షన్ మెటీరియల్. అవును. ఇదే ఇలాగా ఫస్ట్ టైం అనుకున్నా కదా సార్ ఈ అప్లికేషన్ జరగడం. అవును. ఇట్లా స్టాక్ మార్కెట్ లిస్ట్లో భారీ స్కేల్లో. అవును. సో ఇది వాళ్ళు 2027 కల్లా 20,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సేల్స్. అండ్ 2030 కల్లా ఆల్మోస్ట్ 70,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సేల్స్ని. అంటే చాలా అగ్రెసివ్గా సేల్స్ పెరిగితే ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాలో అబ్జర్వేషన్ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే వీళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు. అవును. క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్.
రెప్యుటేషన్ మ్యాటర్స్ ఎలా, ప్రొఫైల్ మ్యాటర్స్ ఎలా. ప్రమోటర్ ఇంటిగ్రిటీ అయితే మనం క్వశ్చన్ చేయలేమండి, ఏపీఎల్ అపోలో గ్రూప్ కాబట్టి. అంటే ఈ బిజినెస్ వరల్డ్ వైడ్ గా అందరు డిజిటల్గా వెళ్తున్నారు, ఇండియా వాళ్ళు కూడా డిజిటల్గా వెళ్ళాల్సిందే. ఇప్పుడు లెస్ దెన్ 1% ఉంది. ఇప్పుడున్న మార్కెట్ ఒక 2 times పెరిగినా సరే వీళ్ళు ఐఏలో ఫుల్ క్యాప్చర్ చేస్తారు. అంటే వీళ్ళకున్న రీసెంట్గా కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అయితే అర్థమైంది ఏంటంటే 27 కల్లా సేల్స్ని వీళ్ళు 20,000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న దానికి 10x విత్ ఇన్ 3 years కల్లా. ఓకే, అంటే మార్జిన్స్ 2% కన్నా ఎక్కువ మిగలవు. అంటే వాళ్ళు ఛాలెంజ్ చేసేదంటే మార్జిన్ బాగా మిగులుతుందా లేదనమాట దాని మీనింగ్. మార్జిన్స్ కనుక 2% కనుక మిగిలితే వీళ్ళు చెప్పినట్టే అంటే ఈజీగా 5 to 10x వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది స్టాక్. 5 to 10x అంటే 5 times నుంచి 10 times పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏ పారామీటర్స్ బలంగా ఇలా ఉన్నాయి? ఎందుకంటే ఆన్లైన్ సేల్స్ ఇండియాలో ఇంతవరకు లేవు, తక్కువ అనమాట. అవును, వీళ్ళు ఆ ఏరియాలో ఇదవుతున్నారు. అంటే కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ట్రై అయిపోతున్నారు వీళ్ళు. అంటే ఎన్ఎండిసి కావచ్చు, జిందాల్ స్టీల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో టైప్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ డైరెక్ట్గా మీడియేటర్ లేకుండా మీకు అందిస్తున్నారు. వాళ్ళు తీసుకున్నది 2% కమిషన్ అంతే. అంటే అసోసియేషన్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. అవును, అందుకని వాళ్ళకున్న టైప్స్ వాడేసేసి వాళ్ళందరినీ ప్లాట్ఫామ్ పట్టుకొస్తున్నారు. అంటే ఒక ఆన్లైన్లో ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తారో మనోడు అది చేస్తున్నాడు. ఇవి కాకుండా మళ్ళీ సర్వీస్ సెంటర్లు ఎవ్రీ డిస్టిక్కి ఒక సర్వీస్ సెంటర్ పెట్టేసేసి కస్టమైజ్డ్ నీకు కావాల్సిన ప్రోడక్ట్ అందిస్తున్నాడు. అంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇండియాలో హ్యూజ్ నడుస్తుంది కాబట్టి ముందు రోజుల్లో బాగా పోతుంది. ఏదైనా కానీ ప్రమోటర్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే ఇది నెక్స్ట్ 5 years కల్లా 5 to 10x సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 5 to 10x సేల్స్. కాబట్టి ఎబిడా మార్జిన్ అయినా ప్రాఫిట్స్ కూడా 2% మార్జిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మనం దీన్ని మంచిగా రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందు రోజుల్లో. అంటే మీరు చెప్పిన దాంట్లో 2 aspectలో ఫ్యూచర్ కనిపిస్తుందండి ఇందులో. ఒకటి, ఎవరైనా డైరెక్ట్గా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి ఇలాంటిది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా ఉంది అని చెప్పేసి, అంటే అవును హై లెవెల్లో ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసి డైరెక్ట్గా గూడ్స్ అంతా వచ్చేస్తుంది కదా, మెటీరియల్ వచ్చేస్తుంది. అలాగే వీళ్ళ దగ్గర నిల్వ ఉండేది కూడా 1 week కన్నా ఎక్కువ నిల్వ ఉంచరు. నువ్వు ఆర్డర్ ఇవ్వగానే నేను పట్టుకొస్తాను. సో ఇక్కడ 10 మంది బిల్డర్స్ ఉన్నారు. 10 మంది బిల్డర్స్ మాకు అందరు తల ఒక 10 టన్నులు ఐరన్ కావాలని చెప్పారు అనుకోండి, ఐరన్ రాడ్స్, జోన్స్, మెజర్మెంట్. మీరు అందరూ ఆర్డర్ తీసుకుని ఒకేసారి నేను ప్లాంట్కి ఆర్డర్ ఇస్తాను. ఆ ప్లాంట్ వాళ్ళు నాకు ఇచ్చేసి డైరెక్ట్ నీకు పంపిస్తారు. ఈ ఆన్లైన్ కార్ట్కి సంబంధించి ఏమన్నా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలా? నో, వాళ్ళు లిస్టెడ్ కంపెనీ బై డిఫాల్ట్. ఇది ప్రమోటర్ కొన్న రేటు కన్నా తక్కువ రేటు దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రమోటర్ కొన్న దానికంటే మనకు తక్కువ రేటు దొరుకుతుంది. అంటే ఫస్ట్ ఎవరైతే ఇనిషియల్గా ఇన్వెస్టర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళతో పోల్చుకుని మనకు తక్కువ దొరుకుతుంది. మార్కెట్ వాల్టైలిటీ పుణ్యం అంటూ. కాకపోతే లో మార్జిన్ బిజినెస్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. వీళ్ళకి మిగిలేదు ఓన్లీ 2%. వీళ్ళకి మిగులుతుంది ఓన్లీ 2%. అందుకని సేల్స్ ఎంత స్పీడ్గా పెరుగుతుంది అన్నదాన్ని బట్టేసి మనకు అది గ్రోత్ ఉంటుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం ఆల్మోస్ట్ 10x సేల్స్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ 3 yearsకే. కాబట్టి వాళ్ళ బిజినెస్ ఎట్లా స్కేల్ అప్ చేస్తారో మనం చూడాలి. ప్యూర్లీ ప్రమోటర్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్, సెక్టార్కి ఉన్న డిమాండ్ అంటే డిజిటలైజేషన్ జరుగుతుంది కాబట్టి అన్ని చోట్ల ఆ 3 ఫ్యాక్టర్ బేస్గా తీసుకుంటే ఇది వర్తే ఐడియా కన్సిడర్ చేయడం. కరెంట్ మార్కెట్లో లిటరల్లీ 400 rupees దగ్గర ఉంది స్టాక్ ప్రైస్. దీని ఐడియాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. 395 ఈరోజు మార్కెట్లో ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ ఉంది 395 దగ్గర ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,400 crores. ఓకే, సో డెఫినెట్గా ఇది గోయింగ్ టు మూవ్ టు 30,000 crores, 40,000 crores వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. కాబట్టి మనం ఒక 5 to 10x ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు వీటి మీద. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది లో మార్జిన్ బిజినెస్ అండ్ టూ మచ్ వాలటైల్, చిన్న కంపెనీస్ కాబట్టి దానికి మార్జిన్ తక్కువ ఉన్నా కూడా ఫర్దర్గా ఇండస్ట్రీకి స్కోప్ ఉంది. అందుకని రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఉన్నంత సేఫ్టీ ఇలాంటి బిజినెస్ మళ్ళీ దొరకదు. కానీ అవి అంత ఫాస్ట్ గ్రో అవ్వవు, ఎందుకంటే ఆల్రెడీ మెచ్యూరిటీ కంపెనీస్ కాబట్టి సెక్యూరిటీ కావాలి నాకు అనుకున్న వాళ్ళందరేమో రిలయన్స్, హెచ్డిఎఫ్సి లాంటివి తీసుకోవచ్చు. బట్ టోటల్ పోర్ట్ఫోలియోలో ఒక 5% అలా పెట్టుకుందాం, కొంచెం రిస్క్ తీసుకుంటారు, మంచి బిజినెస్ మోడల్ అనుకున్న వాళ్ళు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో బేసికల్గా వీళ్ళు B2C, B2B అండ్ సర్వీస్ సెంటర్లు 3 రకాల వర్టికల్స్లో ఉన్నారు. అండ్ ఎక్స్పెక్టేషన్ 5 to 10x అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఒక 5 to 10 yearsలో సేల్స్ ఎలా పెరుగుతాయో చూడాలి. నెక్స్ట్ ఎలా మూవ్ చేస్తున్నారు వీళ్ళు అనేది. సార్ జనరల్ రిస్క్ ఏ విధంగా ఉంటుందండి ఇటువంటి వాటిల్లో? డెఫినెట్గా మార్జిన్స్ మిగిలేదు జస్ట్ 2% కదండి. ఒకవేళ మెటల్ రేట్స్ బాగా అప్ అండ్ డౌన్ అయినాయి అనుకోండి, ఆ 2% కూడా మిగలవు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ 10 to 15 days మెయింటైన్ చేస్తున్నారు కదా. ఈ లోపు రేట్ ఏమైనా తగ్గింది అనుకోండి, నేను కస్టమర్కి తగ్గినట్లో లైవ్ మార్కెట్ రేట్కి పాస్ చేయాలి కదా.
ఆ రిస్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ 4-5 మంత్స్లో మెటల్ రేట్లు ఎంత డ్రాప్ అయినాయి అంటే ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాప్ ఇన్ లాస్ట్ 5 years. బట్ స్టిల్ ఈ కంపెనీ తక్కువ మార్జిన్ తోటి మేనేజ్ చేశారు వీళ్ళు. అందుకని రిస్క్ ఉంటుంది, ఎప్పుడు రిస్క్ లేదని కానీ, బట్ మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ టైం ఇన్వెంటరీ టైం వీళ్ళ దగ్గర ఉండేది. ఆన్ యావరేజ్ సజెస్టబుల్ అన్న పాయింట్లో ఉంది కంపెనీ. అంటే ఆ ప్రమోటర్ కొన్న రేటుగా మనకు దొరుకుతుంది. ప్రమోటర్ 450 కొన్నాడు ఓపెన్ ఆఫర్. గ్రోత్ కనిపిస్తుంది, తక్కువ మార్జిన్ తక్కువ మార్జిన్ కాబట్టి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. బట్ వర్తే ఐడియా నేను ఐడియా జనరేట్ చేసుకుని మీరు తీసుకున్నారనుకోండి, మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట ఇది. ఎందుకంటే మనం బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు మనకి ఇది మిగతా వాటిలో స్ట్రక్చర్లు కనపడదు. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది 23 జూన్లోనే. అందుకని పాత హిస్టరీ దీనికి ఉండదు. ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది, జూన్ నుంచి స్టార్ట్ అయింది ఇది. అందుకని పాత చూసేసి ఈ కంపెనీ బాగాలేదనుకోవడం కుదరదు, కొత్త ఐడియా కాబట్టి. అండ్ మీరు ఏదైనా ఉంటే గూగుల్ నుంచి సెర్చ్ చేసుకొని కంపెనీ హిస్టరీ చూసుకోవచ్చు. కేవలం ప్రమోటర్ ఇంటిగ్రిటీ ప్లస్ బిజినెస్ మోడల్ ప్లస్ డిజిటలైజేషన్, ఎంటైర్ ఇండియా డిజిటలైజేషన్ అయిపోతుంది. ఆ 3 ఫ్యాక్టర్ బేస్గా తీసుకొని మనం బెట్ కాసుకోవచ్చు. బట్ డోంట్ టూ మచ్ రిస్క్ థింక్ చేయకుండా బెటర్ టు అలకేట్ 4-5% అలా అలకేట్ చేశారనుకోండి, తేడా వచ్చినా మనం ఇది అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు చాలా మన ఐడియాస్ డిస్కస్ చేసాం, లైక్ స్వాన్ ఎనర్జీ కావచ్చు, జేఎం ఫైనాన్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఐడియాస్ డిస్కస్ చేసాం. ప్రతిదీ మార్కెట్ తగ్గట్టు వాలటైల్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మార్కెట్గా వాలటైల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఐడియా వర్త్ ఇన్వెస్ట్మెంట్కి ఇలాంటివి కొంచెం మన ఐడియా జనరేషన్ బాగుంటాయి. అండ్ మీరు ఎప్పుడు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ కాకుండా ఇది మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి అన్నందుకు. నాకు నచ్చిన ఈ మధ్యకాలంలో ఐడియా అంటే ఎస్జీ మార్ట్ అనమాట. అదే నేను క్లోజ్గా ట్రాక్ చేస్తున్నాను. అవును, కంప్లీట్ డిజిటలైజేషన్ అయిపోయింది. అంతపాటు సేల్ కూడా ఎక్కువ సేపు ఉంచట్లేదు వాళ్ళు. ఇన్ టైంలో వెరీ అగ్రెసివ్. యాక్చువల్గా ఇది ఎందుకు నాకు అంతగా అట్రాక్ట్ చేసిందంటే, ఆఫ్ బిజినెస్లో ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఆ కంపెనీ వాల్యూషన్ ఆల్మోస్ట్ 70,000 కోర్స్ దాకా లెక్కేస్తున్నారు దాన్ని. తొందరలో అయిపోయి రాబోతుంది ఆ కంపెనీ ఆఫ్ బిజినెస్. ఇది చూస్తే జస్ట్ 4,000 కోట్లే దొరుకుతుంది. అఫ్కోర్స్ వీళ్ళు బిజినెస్ 1 year అవుతుంది అనుకోండి. కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఎలా స్కేల్ అప్ చేస్తారు అన్న దాన్ని బట్టేసి చాలా పెద్ద స్కోప్ ఉంది బిజినెస్కి. చూద్దాం ఏ విధంగా ఉంటుందని. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుందరం రెడ్డి గారు.